ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించిన డ్రైవ్ మూవీ రివ్యూ. డిసెంబర్ 12, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంక కథలోకి వెళ్తే, జయదేవ్ రెడ్డి ఆది పినిశెట్టి ఒక పెద్ద మీడియా సంస్థ అధిపతి. తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఒక అజ్ఞాత హ్యాకర్ జయదేవ్ జీవితాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటాడు. జయదేవ్ కార్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఆ హ్యాకర్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాల్సి వస్తుంది. అసలు ఆ హ్యాకర్ ఎవరు, జయదేవ్పై ఎందుకు పగ పెంచుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్: ఆది పినిశెట్టి నటన. జయదేవ్ పాత్రలో ఆది చాలా చక్కగా నటించారు. భయం, ఆందోళన వంటి హావభావాలను బాగా పండించారు. సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం విజువల్స్ బావున్నాయి. సినిమాల్లోని మూడ్ను కెమెరా పనితనం బాగా ఎలివేట్ చేసింది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మరియు సత్యదేవ్ గెస్ట్ అపీరియన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మైనస్ పాయింట్స్: కథనం, స్క్రీన్ ప్లే రొటీన్ రివెంజ్ డ్రామా అయినప్పటికీ కథలో వేగం లోపించింది. చాలా సన్నివేశాలు సాగదీసినట్లనిపిస్తాయి. లాజిక్ లేని సీన్లు: హ్యాకర్ చేసే కొన్ని పనులు మరియు హీరో ఇచ్చే రియాక్షన్స్ లాజిక్కు దూరంగా ఉంటాయి. దర్శకుడు జెన్యూస్ మహ్మద్ మజీద్ అనుకున్న పాయింట్ను తెరపైకి తీసుకురావడంలో పూర్తిగా సఫలం కాలేకపోయారు. టెన్షన్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. డ్రైవ్ ఒక రొటీన్ రివెంజ్ థ్రిల్లర్. హ్యాకర్ మరియు హీరో మధ్య జరిగే మైండ్ గేమ్ ఆసక్తికరంగా ఉండొచ్చని ఆశించిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ఆది పినిశెట్టి తనవంతు కృషి చేసినా బలహీనమైన కథనం వల్ల సినిమా బోర్ కొట్టిస్తోంది. కేవలం థ్రిల్లర్ సినిమాలిష్టపడేవారు ఒకసారి ఓటీటీలో ప్రయత్నించవచ్చు.